సిద్ధపడుమా ఓ సంగమా, మేల్కొనుమా ప్రియ సంగమా. సిద్ధపడుమా ఓ సంగమా, మేల్కొనుమా ప్రియ సంగమా. పొరుడైన క్రీస్తు రానై ఉండగా పొదువై నీవు సిద్ధపడుమా. పొరుడైన క్రీస్తు రానై ఉండగా పొదువై నీవు సిద్ధపడుమా. సిద్ధపడుమా ఓ సంగమా, మేల్కొనుమా ప్రియ సంగమా. సిద్ధం అనే శీర్షికలో చేంజ్ ఇన్ ద బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ, రెప్పపాటున మార్పు అనే అంశంలో కొన్ని విషయాలు ఈ సమయంలో ధ్యానిస్తాం. మనము మార్పు పొందుదము. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషంలో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. ఇక్కడ మనము ఎలాగున మార్పు పొందుతామనే విషయాలు బహు వివరంగా ఈ సమయంలో ఇక్కడ ధ్యానిస్తాం. అటు తర్వాత మనము చూసినట్లయితే మహిమగల శరీరముగా మార్పు, సమస్తమును తనకు లోపర్చుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఇక్కడ మహిమ శరీరంలో మనము ఎలాగును ధరించుకుంటాము అనే విషయాలు బహు వివరంగా ఈ సమయంలో ఇక్కడ ధ్యానిస్తాం. అటు తరువాత మనము చూసినట్లయితే మహిమయందు ప్రత్యక్షత, మనకు జీవమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఇక్కడ దేవునితో మనము కూడా మహిమలో ప్రత్యక్షపరచబడుట అనే విషయాలు బహు వివరంగా ఈ సమయంలో ఇక్కడ ధ్యానిస్తాం. కుమారునితో సారూప్యము, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారుడితో స్వారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. దేవుని స్వరూపంలోనికి మనము మారుటకు దేవుడు మనలను ముందుగా నిర్ణయించడం అనే విషయాలు బహు వివరంగా ఈ సమయంలో ఇక్కడ ధ్యానిస్తాం. ప్రేతలు సజీవులుగా, మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవులగును. మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును. ఇక్కడ భూమి ప్రేతలను సజీవంగా చేయుడనే విషయాలు బహు వివరంగా ధ్యానిస్తాం.
సిద్ధం అనే శీర్షికలో ఈ సమయంలో చేంజ్ ఇన్ ద బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ, రెప్పపాటున మార్పు. ఇది చాలా ప్రాముఖ్యమైన సందేశం. ఇది సిద్ధానికి దీనికి సంబంధం ఏంటి ప్రశ్న వస్తుంది మనకి. రెప్పపాటున మార్పు అంటే ఆల్ ఆఫ్ సడన్ జరుగుతుంది అనమాట. దానికి ఏంటి అవసరం అండి? సిద్ధపాటు అవసరం. వివరణలో ఈ రెప్పపాటున అనేది ఆధ్యాత్మికంగా ఈ లోకానుసారం కూడా ధ్యానిస్తాం. ఆ తర్వాత బైబిల్ వివరణ చూస్తాం. మొట్టమొదటిగా రెప్పపాటుని గురించిన బైబిల్ వివరణ. ఈ రెప్పపాటు అనే దాని గురించి బైబిల్ ఏం చెప్తుందో అనే విషయాలు కొన్ని చూద్దాం. నెంబర్ 1 చదువుతలి. రెప్పపాటులు అనే పదానికి అర్థము, రెప్పపాటును అనే పదానికి అర్థము చాలా త్వరగా, చాలా త్వరగా, క్విక్లీ అనమాట. రెప్పపాటును అంటే అలా జరుగుతుంది అనమాట. అది ఏదైనా మంచైనా చెడైనా అలా జరుగుతుంది. మళ్ళీ చదువురా. రెప్పపాటులు అనే పదానికి అర్థము చాలా త్వరగా, చాలా త్వరగా. నెంబర్ 2 రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని వారసత్వంగా పొందలేవు. రక్త మాంసాలు అంటే ఈ శరీరం. ఈ శరీరం దేవుని రాజ్యంలోకి వెళ్ళదు. ఇదేంటంటే మనం ఈ విషయాలు చెప్తే విమర్శలాగా అనిపిస్తుంది ఇతర మతాల గురించి, కానీ వాస్తవం ఏంటంటే ఇతర మతాల గురించి ఏం చెప్తాడండి? అక్కడ డ్యాన్సులు ఉంటాయి, పరలోక రాజ్యంలో సురాపానం ఉంటుంది, దేవుడికి భార్యలు ఉంటారు, అన్నీ చెప్తుంటారు. అది ఎంత అజ్ఞానం ఒకసారి ఆలోచించండి. పరలోక రాజ్యం అనేది ఆత్మల రాజ్యం తప్ప శరీరాలు అక్కడ ఉండవు. అక్కడ ఇంకా అక్కడికి వెళ్ళి తాగుదామంటే తాగుబోతే వాళ్ళందరికీ ఎంత వేరంగా పరలోక రాజ్యం వెళ్ళిపోతామని ఆలోచిస్తారు. అక్కడ శ్రేష్టమైన వైన్ దొరుకుతుంది, ఇంకెటువంటి మోసం లేకుండా. ఈ భూమి మీద ఉన్న వాళ్ళు చాలామంది డ్యాన్సులు, ఈ క్యాబరే డ్యాన్సులు చూసిన వాళ్ళు ఉంటారు, ఉండరు. మరి వెళ్ళాలంటే ఖరీదు కూడా. ఆ పరలోక రాజ్యానికి పోతే ఇంకా క్యాబరే డ్యాన్సులు ఉంటాయంటే ప్రతి వాడు అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతాడు. అది హాస్యాస్పదం అండి, తలంచుకుంటేనే హాస్యాస్పదం. ఇట్స్ అ వెరీ క్లియర్ కట్. పరలోక రాజ్యం అనేది ఏంటంటే రక్త మాంసంలో అక్కడ ఉండవు, అక్కడ శరీరం ఉండదు. అక్కడ మనందరం పరలోక రాజ్యంకి వెళ్తాం, కానీ ఈ శరీరం మహిమ దేహాలతో మనం అక్కడ ఉంటాం. స్త్రీలు అనేవారు అక్కడ ఉండరు, ఇంకా పురుషులు అనేవాడు ఉండడు అక్కడ. మనం ఎవరిని పోలి ఉంటాం? దేవదూతలు పోలి ఉంటాం మనం. పరలోక రాజ్యం అనేది చాలా అమూల్యమైన రాజ్యం. అది మళ్ళీ చదవం. అది రక్త మాంసాలు, ఈ రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని వారసత్వంగా పొందలేవు. క్వశ్చన్ లేదనమాట. ఈ శరీరాలు పరలోక రాజ్యాలు ఉంటాయని ప్రసక్తే లేదు. తర్వాత నశించని వాటిని వారసత్వంగా పొందవు. నశించేవంటే నిత్య నరకానికి పోయాలి. ఆడికి ఇంకా నశించిన దానితో సంబంధం ఏముందండి? రెండు నిత్య రాజ్యాలు, ఒకటి పరలోక రాజ్యం, ఒకటి నిత్య నరకం. అంటే మనం ఎక్కడికైనా పోవాలి, ఎక్కడికైనా పోవాలి. ఇదైనా ఎవర్ లాస్టింగ్, అది నిత్యం ఉంటుంది. నరకం అంటే నిత్యం ఉంటుంది. అది దేవుని రాజ్యం కూడా నిత్యం ఉంటుంది. ఇవాళ మనం ఎందుకు త్వరపడాలి, ఎందుకు సిద్ధపాటు కలిగి ఉండాలంటే, ఒక్కసారి నువ్వు దేవుని రాజ్యంలో బయటకు పోయావు అనుకోండి, నీకు ఛాన్స్ ఇంకొండదు. నువ్వు నరకంలో ఉంటావు, యుగ యుగాలు నరకంలో ఉంటావు. అది చాలా దౌర్భాగ్యమైన స్థితి. అగ్ని ఆరదు, పురుగు సాగుతుంది. ఇవాళ చాలామంది చెప్తే చాలా వేళకోళంగా తీసుకుంటారు. రక్షణ అంటే చాలా వేళకోళంగా తీసుకుంటారు. మారుమనసు పొందని అంటే చాలా వేళకోళంగా తీసుకుంటారు. చాలామందికి ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఇంత కష్టాలే చాలండి, తర్వాత నరకం అయితే ఎక్కడ పోతే ఎటు సైడ్ అంటారు. చాలా నిర్లక్ష్యం చేస్తారు. అందుకే పౌలు గారు అంటే, ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి ఎలా తప్పించుకుంటాం అంటాడు. తర్వాత రెప్పపాటున చనిపోయిన వారు లేపబడతారు, మనం మార్చబడతాం. అంటే మృతులు మొదట లేతురు, ఆ మీదట సజీవులమైన మనము దేవునితో ఉండడానికి కొనుకోబడతాం. ఇవి నిజాలు, జరిగేవి. ఇవి అతి త్వరలో జరిగేవి. ప్రభు మధ్యాకాశంగా త్వరలో రాబోతున్నాడు. మృతులు అనేవారు అందరూ లేస్తారు, శరీరాలన్నీ లేస్తాయి. ఇవాళ నీ రూపం ఎలాగుందో అలాగే ఉంటావు. నువ్వు ఆడ మనిషి అంటే ఆడ రూపంలోనే ఉంటావు, కానీ ఆడ మనిషి కాదు. నువ్వు మగవాడు మగ రూపంలో ఉంటావు, కానీ మగవాడు కాదు. దేవదూతలాగా ఉంటాం మనం, మహిమ దేవాలతో మనం ఉంటాం. తర్వాత జీవితంలో ఏదైనా మంచి లేదా లేకపోతే చెడుగా మారవచ్చు అనేది నిజం. అంటే లైఫ్ మీరు చూడండి, అంతవరకు బాగున్నాడు చెడ్డోడు అయిపోతాడు.
అంతవరకు చెడ్డ ఉన్నాడు మంచోడు అయిపోతాడు, అంతవరకు మంచిగా ఉన్న అమ్మాయి చెడ్డ అమ్మాయి అయిపోతుంది. అది నీ చేతిలోనే ఉంది. అదే రెప్పపాటున మారడం అంటే. అయ్యో చాలా బాగుండేవాడండి ఆయన, ఏంటి ఇలా పాడైపోయాడు అంటారు. అమ్మాయి చాలా బాగుండేది, ఏంటి ఇలాగైపోయింది అమ్మాయి అంటారు. ఇవన్నీ ఎలా జరుగుతాయండి? రెప్పపాటున జరుగుతాడు. మళ్ళీ చదువుతలేదు. జీవితంలో ఏదైనా మంచి లేదా చెడుగా మారవచ్చు అనేది నిజము. నెక్స్ట్, ఒక్క రెప్పపాటు అన్నింటినీ మార్చేస్తుంది. నీ తల రాతలు మారిపోతాయండి రెప్పపాటులో. ఏంటి, నేను అలాంటి వాళ్ళు చాలామంది చూశాను. కోటీశ్వర్లు భిక్షగాళ్ళు అయిపోయిన పరిస్థితులు చాలామంది చూశాను. భిక్షగాళ్ళు ధనవంతులు అయిపోయిన వాళ్ళని చాలామందిని చూశాను. అందుకే నేను ప్రతి వాడికి చెప్తా, దేవుడిని దీవిస్తే జాగ్రత్తగా ఉండండి, మర్యాదగా ఉండండి, తగ్గించుకొని ఉండండి. రేపు ఏటవుతుందో మీకు తెలియదు. నేను చూసిన కోటీశ్వర్లు అడుక్కున్న వాళ్ళు అయిపోయిన వాళ్ళు చూశాను. నేను ఇతరుల సహాయం అడుక్కునే పరిస్థితికి వెళ్ళిన వాళ్ళని చూశాను. పెద్ద పెద్ద ఆఫీసర్స్ పిల్లలు. అందుకే ఏంటంటేనండి, మన జీవితం దేవుడు ఆశీర్వదించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. లేకపోతే నీ జీవితం రెప్పపాటున మారిపోద్ది అంతే. ఎంతమంది అండి ఆ మధ్య కాలంలో మనం న్యూస్లో చూసాం, ఆ టర్కీలో 16 అపార్ట్మెంట్లు కలిగిన ఆయన 16 అపార్ట్మెంట్స్ అద్దెలకు ఇచ్చుకుంటున్నాడంటే అది కోటీశ్వరుడు ఉంటాం. ఒక్కొక్క అపార్ట్మెంట్ కోట్ల మీద ఉంటుంది. భూకంపం వచ్చింది, ఆ 16 అపార్ట్మెంట్లు భూమిలో పోయాయి. ఆ నెక్స్ట్ డే ఆయన ఏమో లైన్లో నిలబడి ఆ రొట్టె గురించి అడుక్కుంటున్నాడు. ఏమైపోయిందంటే రెప్పపాటుని తన స్థితి అంతా మారిపోయింది. ఇవాళ చాలామందికి అర్థం కాదండి ఈ విషయాలు చెప్తే. చాలామందికి ఏంటంటే చిన్న ఆశీర్వాదం వస్తే చాలా అహంకారమైన మాట్లాడడం, అహంకారంగా ప్రవర్తించడం. ఏమైపోతుంది, రెప్పపాటున వాళ్ళ స్థితిగతులు మళ్ళీ మారిపోతాయి, వెనక్కి వెళ్ళిపోతారు. షుడ్ బి వెరీ కేర్ఫుల్ కదా. అదే మాట, ఒక్క రెప్పపాటు అన్నింటినీ మార్చేస్తుంది. ఏంటి, బంగ్లాదేశ్లోని మొన్నటి వరకు ప్రశాంతంగా ఉంది బంగ్లాదేశ్. రెప్పపాటున ఏమైందండి, ఆ ప్రెసిడెంట్ పారిపోయి ఇండియాకి వచ్చేసింది. అక్కడ ఏంటంటే దేవాలయాలు, కోవిళ్ళు పగలు కొట్టేస్తున్నారు, హిందువులు చంపేస్తున్నారు. ఏంటి, మన ప్రధానమంత్రి గారి బాధ కలిగింది. మరి మణిపూర్లో దేవాలయాలు పగలు కొట్టేసినప్పుడు, క్రైస్తవులు చంపేసినప్పుడు ఆయనకి ఏం బాధ కలగలేదు. అర్థం చేసుకోండి. ఇక్కడ రెప్పపాటున వాళ్ళ స్థితిగతులు మారిపోయాయి. ఇంగ్లాండ్ దేశం పరిస్థితి వేళ ఎలాగుందండి, మసీదులు పగడ కొట్టేస్తున్నారు, అక్కడ తురకలు చంపేస్తున్నారు. రెప్పపాటున మారిపోయింది ఇంగ్లాండ్ దేశ పరిస్థితి, ఇలా మారిపోయింది. అమెరికా అంటే ఏంటండి, అగ్రరాజ్యం. ఇన్నాళ్ళు ఎవడైనా అమెరికా వెళ్ళాలంటే ఒక ఆధిక్యతగా ఇప్పుడు అమెరికా వెళ్ళమంటే ఎవడాలండి అమెరికాకి. ఇలా వాళ్ళ పరిస్థితి బాగలేదు. ప్రపంచ రాజ్యాలన్నీ కథాకథలు, రెప్పపాటున స్థితిగతులన్నీ మారిపోయాయి. నీ జీవితంలో ఏటవుతుందో నీకు తెలియదు. ఇవాళ వరకు ప్రశాంతంగా ఉంది మన ఇల్లు, రేపు ఏటవుతుందో మనకు తెలియదు. షుడ్ బి వెరీ కేర్ఫుల్. దానికే సిద్ధపాటు అవసరం, జాగ్రత్త కలిగి ఉండడం. తర్వాత జీవిత గమనాన్ని మార్చడానికి ఒక్క క్షణం మాత్రమే పడుతుంది. నీ బతుకు మారిపోవడానికి ఒక క్షణమేనండి. ఒక క్షణంలో నువ్వు కింద పోతావు అంతే. 20 hours అని అమెరికా దేశంలో నేను చూశాను, దగ్గరికి వెళ్ళి చూశాను. అంటే ఒకసారి కాదు, ఆ స్మార్ట్ వెళ్తున్నా, న్యూయార్క్ దగ్గరలో ఉండేవాడిని నేను. ఇలా చూడాలి, 20 hours చూడాలంటే అవి 15 సంవత్సరాలు కట్టారండి. ఆ 20 hours 5 నిమిషాల్లో కూల్చేశారు వీళ్ళు. ఈ తాలిబాన్లు 5 నిమిషాల్లో పడిపోయిన తర్వాత కూడా వెళ్ళాను. అప్పుడు వెళ్ళిన తర్వాత నేను అనుకున్నా, ఏమైపోయిందంటే అక్కడ రెప్పపాటున చదవది జీవిత గమనాన్ని మార్చడానికి ఒక్క క్షణమే. ఇవాళ నేను చాలా బాగున్నా, నా వ్యాపారం బాగా సాగుతుంది, నా ఉద్యోగం బాగా సాగుతుంది, నా చదువు బాగా సాగుతుంది, నేను బాగానే ఉన్నాను, నా ఆర్థిక సిద్ధాంతం బాగానే ఉన్నది అనుకుంటున్నాను. కానీ రెప్పపాటు నువ్వు ఏమైపోతావండి, రోడ్ల మీదకి వెళ్ళిపోతావు రెప్పపాటుని. షుడ్ బి వెరీ కేర్ఫుల్. చదవం అదే మాట, జీవిత గమనాన్ని మార్చడానికి ఒక్క క్షణం మాత్రమే. నీ బ్రతుకుని ఒక్క క్షణం మార్చేస్తుంది. సో దట్ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. తర్వాత సమయం ఎవరి కోసం ఎదురు చూడదు. కాబట్టి ప్రతి గడియ సద్వినియోగం చేసుకోండి. ఏంటి చక్కని పాటలు ఉన్నాయి. కాల విలువ నీకు తెలియకపోతే కష్టాల పాలైపోతా. ఏంటి, నాకు ఒక్కొక్కసారి వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది అని చర్చ్ పనులే, లోకానుసారమైన పనులు ఉండవు. లోకానుసారికి ఒక గడి కూడా నేను ఒకటికి ఇవ్వను. నేను ఆ పనులు ఉండేటప్పుడు నాకు ఏంటవుతుందంటేనండి, తెల్లవారు చూసుకుందాలి అని ఉండదు నాకు. రాత్రి నిద్ర లేకుండా వర్క్ అంతా ఫినిష్ చేస్తాను. ఆ వీడియో వర్క్స్ అన్నీ ఫినిష్ చేసి ఉదయానికి అవి ప్రపంచానికి వెళ్ళాలి అనే ఆలోచనకు ఉంటుంది.
సతీ సహగమనం అని ఉంటుంది. సతీ సహగమనం అంటే భర్త చచ్చిపోతే ఆ యవనస్తురాలైన భార్యని ఆ క్షితి మీదే ఆ మంటలో పెట్టి కింద ఆవిడ్ని తగలబెట్టాలి, బ్రతుకున్నవాడిని గాల్చేయాలి. అది తప్పు అని రాజారాం మోహన్ రాయ్ వీళ్ళందరూ కూడా పెద్ద ఉద్యమాలు చేశారు కలకట్టాలో. అందులో మన విలియం కేరీ గారు కూడా అందులో ఒక భాగస్వామిగా ఉన్నాడు. ఆయన గవర్నమెంట్ మొత్తానికి ఒక ఆర్డర్ ఇచ్చిందనమాట, సతీ సహగమనం అనేది తప్పు, అలా చేయడానికి వీలు లేదని ఒక ఆర్డర్ ఇచ్చింది. ఆవేళ ఈ ఎలక్ట్రానిక్ మీడియాలు అవి లేవు, టెలివిజన్స్ అవి లేవు, ప్రింట్ మీడియా ఉండేది. ఆ విలియం కేరీ గారికి ప్రెస్ ఉంది అప్పుడు. ఆయన రాత్రి అంతా పడుకోకుండా ఆ గవర్నమెంట్ ఆర్డర్ ప్రింట్ చేసి తెల్లవారేసరికి పురవీధుల్లోకి వెళ్ళి అందరికీ పంచారట. అప్పుడు వాయిస్ రాయ్ గారు అక్కడ గవర్నర్, ఆయన విలియం కేరీని పిలిచి, విలియం కేరీ రేపు చేసుకోవచ్చు కదా, రాత్రి అంతా నిద్ర లేకుండా ఎందుకు పని చేసేవాడు ఆయన అంటాడు, ఈ తెల్లవారేసరికి ఈ కాగితాలు ప్రజల చేతిలోకి వెళ్ళకపోతే ఇంకెంతమంది స్త్రీలు చచ్చిపోతారు. అండ్ చాలామంది ఏంటంటేనండి అలా పడుకుంటారు, సోమరులకి ఊర్ల మీద తిరుగుతుంటారు. మన ఏదైనా ఏరాయి పని చేయలేదు, ఏమ్మాయి పని చేయలేదు అని పెద్ద కంగారెడ్డి అంటారు. చాలామంది చాలా ఈజీగా తీసుకుంటారు, లైఫ్నే ఈజీగా తీసుకుంటారు. చాలామందికి కాల విలువలు కూడా తెలియదు. చాలామంది నాకు ఈవిడైనా టైంకి వస్తానన్న రాకపోతే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసేస్తాను. అమెరికా దేశంలో 9 గంటలకి ప్రోగ్రామ్, 9 గంటలు అక్కడ ఉండాలంతే. నేను ఎప్పుడైనా గుడికి లేటుగా రావడం చూశారు మీరు? లేటుగా వచ్చిన వాళ్ళంటే వాళ్ళు నికృష్టులు అనమాట, అసహ్యులు, దేవుడికి అసహ్యులు లేటుగా వచ్చిన వాళ్ళు. దేవుడు అలాంటి వాళ్ళ గురించి ఒక ఉపమానం చెప్పాడండి, బుద్ధిగల కన్యకులు బుద్ధి లేని కన్యకులు అనే ఉపమానం వాళ్ళ గురించే చెప్పాడు. పరలోక రాజ్యంలోకి వెళ్ళలేదు వాళ్ళు, దేవునికి ఇష్టం లేదు లేటుగా రావడం అనేది. అమెరికా దేశంలో టైం అంటే టైమే పాటిస్తారండి. చదవమది మళ్ళీ, సమయం ఎవరి కోసం ఎదురు చూడదు, సమయం నీ గురించి ఎదురు చూడదు. కాబట్టి ప్రతి గడియ సద్వినియోగం చేసుకోండి. యూటిలైజ్ ఎవ్రీ టైం మూమెంట్స్. ఎంత విలువైందండి 24 hours. నాకు చాలదండి. నాకు ఎవరైనా గెస్ట్లు ఎవరైనా ఇంటికి వచ్చాడంటే ఆ టైం లెక్కేసుకుంటాను అనమాట, దాని వర్క్ నాకు పెరుగుతుంది రోజు. ఆ వేళ ఎంత విలువైంది ఒకసారి ఆలోచించండి. రోజు ఇవాళ అయిపోయిందండి, మళ్ళీ నీకు ఆ రోజు రాదండి. అండ్ పుట్టినరోజులు ఫంక్షన్స్ చేసుకుంటారు అందరూ. పుట్టినరోజు నాడు ఏంటి చేయాలి ఆలోచించాలి తెలుసండి. కొత్త సంవత్సరం వచ్చి ఇది కదా, సంవత్సరం పోయిందని జ్ఞాపకం చేసుకోండి. మళ్ళీ నీకు ఆ 365 రోజులు మళ్ళీ నీకు రావు నీకు. అంటే మేము 72వ సంవత్సరంలో మారు మనసు పొంది దేవుని సేవ చేసే దినాల్లో చౌక్ అని ఒక ఆయన కేరళ నుంచి వచ్చారు. పరమాత్మ నాకునే పాట రాసింది ఆయనే. చాకో సాక్ష్యం చెప్పంటే 43 సంవత్సరాలు అప్పటికి. ఆ సాక్ష్యం చెప్పమంటే ఏడుస్తుండేవాడు. ఎందుకు చాకో ఏడుస్తున్నావు అంటే 40 సంవత్సరాలు నేను ప్రభువుని ఎరగకుండా లోకానుసారుడిగా జీవించాను, 40 సంవత్సరాలు వేస్ట్ అయిపోయినాయి ఏడ్చుడండి. అండి నేను నిజంగా 1972వ సంవత్సరం ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం 7:30 గంటలకు ప్రభువుని అంగీకరించిన రోజు నుంచి ఇవాళ వరకు రెస్ట్లెస్గా పనిచేస్తూనే ఉన్నానండి. రెస్ట్లెస్గా పనిచేస్తూనే ఉంటాను. ప్రపంచానికి తెల్లవారుగానే ఒక 7,000 మందికి 8,000 మందికి నేను నా వీడియోస్ సేయింగ్స్ పంపిస్తాను ప్రపంచానికే. దేవుడు పని అంటే నాకు నిద్ర రాదండి. విహారయాత్రలకు వెళ్ళమంటే అస్సలు క్వశ్చన్ వెళ్ళండి. అక్కడ కూడా ప్రయాణం చేసినా దేవుడి పని మీదే ప్రయాణం చేస్తాను, మాట్లాడినా దేవుని పని మీదే మాట్లాడతాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావు అయితే లాభం అంటాడు. దేవుడు లేనివాడు దేనికి బ్రతుకుతాడండి? ఆడి గురించి ఆడే బ్రతుకుతాడు. దేవుడు లేనివాడికి లోకం కావాలండి, దేవుడు ఉన్నవాడికి లోకంతో ఏం పని లేదు. కనుక దిస్ వెరీ ఇంపార్టెంట్. టైం అనేది చాలా విలువైంది. అమెరికా దేశంలో ఏంటంటారండి, టైమ్ ఈజ్ మనీ అంటారు. టైమ్ ఈజ్ మనీ. కాలం అనేది డబ్బు కంటే విలువైనది. తర్వాతమా రెప్పపాటులో అన్ని మారిపోవచ్చు, రెప్పపాటులు అన్నీ మారిపోతాయి. కాబట్టి తరచుగా క్షమించండి, మరియు హృదయపూర్వకంగా ప్రేమించండి. చదవమా, రెప్పపాటులో అన్ని మారిపోవచ్చు. నీ కుటుంబ పరిస్థితి, నీ బ్రతుకు ఒక నిమిషంలో మారిపోద్ది. కాబట్టి తరచుగా క్షమించండి. క్షమించడం అనేది ఉండాలి. ఏంటి ఇవాళ మన దగ్గర క్యాకులేషన్ వాళ్ళు, మన దగ్గర నాటకాలు ఆడుతున్న వాళ్ళు చూస్తే మనకంటే ఏ స్థితిలో మన దగ్గర నిలబడడానికి అర్హులు కాని వాళ్ళే ఉంటారు. వాళ్ళు మనం క్షమించకపోతే కథ మారిపోద్ది, నీ ఇంటి కథ మారిపోద్ది, నీ జీవిత కథ కూడా మారిపోద్ది. ఒకటి క్షమించాలి, మరియు హృదయపూర్వకంగా ప్రేమించండి. హృదయపూర్వకంగా ఎవరిని ప్రేమిస్తామండి? నేను ప్రేమిస్తున్నాడు, నువ్వు ప్రేమిస్తే ఆ ప్రేమ ఎవడికి కావాలండి? ఎవడన్నా ప్రేమిస్తాడు.
అంటే అందుకే యేసు ప్రభు ప్రేమ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏంటంటే అన్కండిషనల్ లవ్ అంటారు ఆయన. అంటే ఆయన ఒక విధి విధానాలు కానీ లేని ప్రేమ, అది అన్కండిషనల్ లవ్. అంటే మనం దౌర్భాగ్యులుగా ఉండేటప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు. మనం ఆయన ఎరగని స్థితిలో ఉండేటప్పుడు మన గురించి ఆయన శిలువ మీద రక్తం గార్చాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదండి. అందుకే ఆ పాటలు ఏంటంటే లాస్ట్ వర్స్లో ఏమంటాడంటే, ధరలోని ప్రేమలన్నీ స్థిరము కావు కరిగిపోవును, ఎన్నాడెన్నడు మారనది నా యేసుని దివ్య ప్రేమ. చదువు తల్లి. రెప్పపాటులో అన్ని మారిపోవచ్చు, కాబట్టి తరచుగా క్షమించండి మరియు హృదయపూర్వకంగా ప్రేమించండి. నా బలం ఏంటంటేనండి ప్రార్థన అండి. తెల్లవారు 4 గంటలు అయ్యేసరికి ప్రార్థనలు ఉంటాను కంపల్సరీగా. 1.5-2 గంటలు నిలువు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాను. పరలోక రాజ్యం తెరవబడ్డం, దేవుని దూతలు చూస్తాను, దేవుని సన్నిధి చూస్తాను, నా గదంతా వెలుగు వచ్చేస్తాను, దేవునితో గడుపుతాను. మీతో అలా మాట్లాడుతున్నాను, దేవుడితో మాట్లాడుతుంటాను. తర్వాత ఏంటండి, నా బలహీనత ఏంటంటే ప్రేమించడం. ప్రతి వెధవని ప్రేమిస్తాను. ఆడ పనికి మళ్ళుడైనా కీడు చేసినోడైనా ప్రేమిస్తాను. బలం ఏంటండి ప్రార్థన, బలహీనత ప్రేమించడం. లాస్ట్ అందులో మళ్ళీ అవకాశం మీకు ఎప్పటికీ రాకపోవచ్చు. ఈ అవకాశం అనేది నీకు ఒకసారి వస్తుందండి. దాని ఇంగ్లీష్లో ఏంటంటే ఆపర్చునిటీస్ ఆర్ రేర్, యూటిలైజ్ ఎవ్రీ ఆపర్చునిటీ అంటే. అవకాశాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అవకాశాలు మనం వినియోగించుకోవాలి. చాలామందికి దేవుడు అవకాశాలు ఇస్తాడు బాగుపడడానికి, కానీ వాళ్ళ అహంకారం వల్ల, గర్వం వల్ల వాళ్ళ తప్పుడు మార్గాల్లోకి వెళ్ళిపోతారు. తర్వాత ఎదుగుతారు కానీ దొరకవండి. ఏషావు గురించి చక్కని భయంకరమైన మాట రాయబడి ఉంటుంది అక్కడ. ఏషావు శ్రద్ధతో తర్వాత వెతికిన కానీ అది వాడికి దొరకలేదు. అండి నా వరకు అండి విక్టర్ ప్రభాకర్ అనేవాడు ప్రతి అవకాశాన్ని నేను వినియోగించుకుంటానండి. దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడంటే దాన్ని కంపల్సరీగా వినియోగించుకుంటాను. దాని ద్వారా దేవుడు మహింపరుస్తానండి. అవకాశాలు అందరికీ దేవుడు ఇస్తాడు. దేవుడికి ముద్దు బిడ్డలు ఎవరు లేరండి. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ దేవుడికి ఇష్టలే. దేవుడు నీకు ఇచ్చిన తరుణాన్ని నువ్వు వాడుకోవాలి. చాలామంది ఏంటంటే నాకు ఉద్యోగం బిజీ అండి, వ్యాపారం బిజీ అండి, లేకపోతే చదువులు ఎవడగాలి డిగ్రీలు ఏం చేస్తావు అండి. నాకైతే ఎన్ని డిగ్రీలు 21 years చదువుకొని ఏం చేయాలి, నా డిగ్రీ లేదు కానీ పనికి వస్తాయి నాకు, ఎందుకు పనికిరావు? నీ వ్యాపారం నీకేం పని చేస్తుందా, నేనేం కాపాడుతుందా, నీ ఉద్యోగం నేనేం కాపాడుతుందా? ఒకరోజు దుఃఖపడతామండి. ఏంటంటున్నాడు అక్కడండి, మళ్ళీ ఈ అవకాశం మళ్ళీ నీకు రాదు. దేవుడు తరుణం ఇచ్చిన దాన్ని వినియోగించుకోవాలండి. అండ్ ఇవాళ నాకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, మీకు వాక్యం చెప్పి అవకాశం ఇచ్చాడు. నా ప్రసంగం చేయడం అంటే పెద్ద కష్టమేం కాదు. వాక్యం తీసుకొని చెప్పగలను నేను అలా చెప్పునండి. ఇది ఒక అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. మీకు దేవుడు వాక్యం అందించే అవకాశం నాకు దేవుడు ఇచ్చాడు, దాన్ని నేను సద్వినియోగపరచుకోవాలి. ఒక దైవ సేవకుడైన వాడు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి భారంతో తీసుకునే వాక్యాన్ని అందించాలండి. అలాంటి వాక్యం ఎలాగుంటుందంటే అక్కడ ఏమంటున్నారండి యేసుప్రభు గారికి, ఇతడు మనతో మాట్లాడుచుండగా మన హృదయాలు మండలేదు అంటాడు. అంతే వచ్చేమో జోలపాట్లగా 2 జోకులు చేపించి, చాలామంది పాస్టర్స్ ఏంటంటే ఎంటర్టైనర్స్గా ఉంటారు, జోకర్స్ లాగా అనమాట. 4 మాటలు చెప్పి నవ్విస్తే ప్రసంగం అయిపోయింది. ఏ పాస్టర్ ఈజ్ నాట్ ఎన్ ఎంటర్టైనర్. మనుషులు సంతోషపెట్టేవాడు కాదు పాస్టర్ అనేవాడు. దేవుని వాక్యాన్ని తీసుకొచ్చి అందించాడు. హృదయాలు మండాలి, భారం కలగాలి. యేసుప్రభు గారు అడుగుతాడు, పేతురు వెళ్ళిపోతావు నువ్వు, అందరూ వెళ్ళిపోతున్నారంటే నేను ఎక్కడికి వెళ్తాను ప్రభు అని. ఏం పేతురు అంటే, నీవే నిత్య జీవన మాటలు గలవాడవు. కనుక దేవుని మాటలలో శక్తి ఉంటుందండి. ఆ శక్తిని మనం కలిగి ఉంటాం. అదే తిమోతికి రాస్తూ చెప్తాడు, వారు పైకి భక్తి గలవారు వాళ్ళు ఉంటారు కానీ దేవుని శక్తిని ఆశ్రయించిన వారికి ఉంటారు. అండ్ ఇవాళ నేను నా గురించి చాలాసార్లు చెప్పాను, ఏలియా వంటి మానవ స్వభావం గలవాడే అని ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు. నేను అంటున్నానంటే అది గతం. అది నేనే అడుగుతాను తెలిసాను. దేవుడు విక్టర్ ప్రభాకర్ అంటే మానవ స్వభావం కలిగిన వాడే. విక్టర్ ప్రభాకర్ ద్వారా అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. చేయాలండి దేవుడు. నీ ద్వారా నా ద్వారా అద్భుత కార్యాలు చేయకపోతే నువ్వేం క్రైస్తవురాలు, నేనేం క్రైస్తవుడండి. ఆడు రోగాలతో బాధపడి, నువ్వు రోగాలతో బాధపడి, ఆడు అప్పుల బాధలో ఉండి, నువ్వు అప్పుల బాధల్లో ఉంటే నువ్వేం క్రైస్తవుడు, నువ్వేం క్రైస్తవురాలివి. యేసుప్రభు గారు ఒక సేవకుల గురించి చెప్పలేదండి, ప్రతి విశ్వాస గురించి చెప్పాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేసిన వాటికంటే గొప్ప కార్యాలు చేస్తాడు. నీ జీవితంలో నా జీవితంలో గొప్ప కార్యాలు జరగకపోతే అసలు యేసుప్రభుని ఆరాధించడం మానే నీ జీవితంలో.
కనుక శక్తిని కలిగి మనం జీవించాలి. లాస్ట్ మళ్ళీ ఒకసారి చదివిరా. మళ్ళీ ఆ అవకాశం మీకు ఎప్పటికీ ఈ రాకపోవచ్చు. అవకాశం మళ్ళీ నీకు ఎప్పటికీ రాకపోవచ్చు. అవకాశం అంటే ఏంటండి, అన్నీని వాళ్ళ గుడికి రాని వాళ్ళకి ఈ అవకాశం మళ్ళీ వాళ్ళకి రాదు. ఏంటి లేట్గా వచ్చిన వాళ్ళకి ఆ వీడియో చూసిన అవకాశం ఉంది, వాళ్ళకి అవకాశం కోల్పోయారు, వాళ్ళు చూడలేరు. అది అంతే. దేవుడు అవకాశాలు ఇస్తాడండి. అవకాశాలు మనం వినియోగించుకోవాలి. వినియోగించుకుంటే బాగుపడతాం, లేకపోతే పోతామండి. మన దినాన్ని ఒక పాస్టర్ గారు మంచి వాక్యం చెప్పాడు, ఆ బెతెస్దా కోనేరు గురించి చెప్పి. ఆ బెతెస్దా కోనేరు దగ్గర ఆ విషయం ఏంటంటే, ఆ దేవదూత వచ్చి ఆ నీరుని కదిలించినప్పుడు ఎవడు ముందు దిగుతాడు ఆడికి స్వస్థత. అంటే అవకాశం ఎవరికండి? ఒకడికే అవకాశం. ఏంటి వీళ్ళటోళ్ళు ఉన్నారనుకోండి, ఈ లేటుగా వచ్చిన వాళ్ళు, ప్రభు అంటే లెక్క లేని వాళ్ళు, ప్రార్థనా జీవితం లేని వాళ్ళకి ఆ నీటిలో వెళ్ళి వెలుగుతాడు. అంటే స్వస్థత వస్తుంది వాళ్ళకి. ఎక్కడున్నామండి మనం అసలు ఆలోచన చేసుకోండి. ఆ మెలకు ఉందా మనలో? ఆ సిద్ధపాటు మనలో ఉందా? పౌలు గారు ఎంత చక్కని మాట చెప్తున్నాడండి, సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు. ఆ థర్స్ట్ ఉండాలండి, ఆ బాధ ఉండాలి, ఆ మంట ఉండాలి. సువార్త ప్రకటించాలనే మంట ఉండాలి, ప్రభు కొరకు జీవించాలనే మంట ఉండాలి. అండ్ నువ్వు ఇన్ని డిగ్రీలు సంపాదించుకొని ఏసై లేకపోతే అన్నీ సున్నాలే. నేను డిగ్రీలు అన్నీ సున్నాలే. ఏసై అంటే ఒకటండి, ఒకటి పక్కనే సున్నా ఉంటే 10, 2 సున్నాలుంటే 100, 3 సున్నాలుంటే 1000. నీ డిగ్రీలన్నీ అవే, నీ ఆధిక్యతలన్నీ సున్నాలే. ఒకటి ఉండాలి, ఒకటి లేకపోతే నువ్వు అన్నీ కూడా సున్నాయే, నీ బ్రతికే సున్నా. ఇవాళ అయితే 2:30కే లేచిపోయానండి. అలా ప్రార్థన చేస్తున్నాను. ఒక వంట కలుగుతుంది నాలో, ఒక యాతన కలుగుతుంది. సువార్త ప్రకటించాలి, అనేకులకి సువార్త ప్రకటించాలి, విస్తారమైన సేవ జరగాలనే ఆశ నాలో మంటలా కలుగుతుందండి. కళ్ళు మూర్చిన తెరిచిన అలా ప్రార్థన, కళ్ళు మూర్చిన తెరిచిన దేవుడనే జీవిస్తున్నానండి. బైబిల్ వివరణలోకి వెళ్దాండి. అదే మూలవాక్యం నెంబర్ 1, మనము మార్పు పొందుదాము. మూలవాక్యం అదేనండి, 1 కొరింథీ 15:51. 1 కొరింథీ 15:51. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను. ఇదిగో మీకు ఒక మర్మం తెలియజేస్తున్నాను. మనం అందరము నిద్రించము గాని. మనం అందరం నిద్రించడం అంటే చచ్చిపోవడం, పడుకోం గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగాని మనమందరము మార్పు పొందుతాం. ఇవాళ ప్రపంచం అంతా ఒక బోరను వినబోతుంది, కడబోర. అండ్ యేసు ప్రభు గారుని శిష్యులు అడుగుతారు, ప్రభా ఈ అంచె దినాలు సూచనలు ఏంటి అని అడుగుతారు. అటు ప్రభు ఏం చెప్పాడంటే, జనముల మీదకి జనములు, రాజ్యముల మీదకి రాజ్యాలు. ఇవాళ ప్రపంచంలో ఆల్రెడీ జరుగుతుంది. వాళ్ళు తొన్నికి చేస్తున్నారు, వాళ్ళు పొడుగు చేస్తున్నారు. దేశాలన్నీ యుద్ధ వాతావరణం ఉన్నాయి, ప్రపంచం అంతా యుద్ధ వాతావరణం ఉందండి. అంటే ఏంటంటే మనం త్వరలో కడబోర వినబోతున్నాం, త్వరలో ప్రభు రాక మధ్యాకాశానికి రాబోతున్నాడు. కనుక మనం ఏంటంటే సిద్ధపడి ఉండాలి. అంతా ఒకసారి చదివిరా. ఇదిగో మీకు ఒక మర్మం తెలియజేస్తున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషంలో ఒక రెప్పపాటున కడబోరం రోగగాని మనమందరం మార్పు పొందుతాం. నెంబర్ 2, మహిమగల శరీరముగా మార్పు. మహిమగల శరీరముగా, ఇందాకే చెప్పాను కానీ మట్టి దేహం మహిమ దేహం అయిపోద్ది. ఆదాము అవ్వలు మహిమ దేహాలు కోల్పోయి మట్టి దేహాల్లోకి వచ్చారు. యేసు ప్రభు గారు వచ్చి మనకి ఏంటండి ఈ మట్టి దేహాల్ని మహిమ దేహాలుగా మారుస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. ఫిలిప్పీ 3:21 చదువురా. సమస్తమును తనకు లోపరుచుకుని జాలని శక్తిని బట్టి ఆయన మన దేన శరీరమును, మన దీనమైన శరీరాలే తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మారుస్తున్నాడు. ఏంటి మన దేన శరీరాలు, ప్రతి వాడి శరీరం ఒకటేనండి. జబ్బులు అనేవి, బలహీనత అనేవి శారీరకంగా ప్రతి వాడికి ఉండేవి. అవి ఈ దేన శరీరాన్ని ఏం చేస్తున్నాడంటే మహిమగల శరీరంగా మార్చేస్తున్నాడు. అండ్ అప్పుడప్పుడు నేను ఆలోచన చేస్తుంటా, ప్రతి వాళ్ళ రోగాలు ఉన్నాయి, ఈ బలహీనతలు ఉన్నాయని చెప్తుంటే నేను వాళ్ళు అలా మాట వింటుంటాను. కానీ ప్రభు అసలు నిజంగా రోగాలు ఉన్నాయా? ప్రభు నిజంగా హార్ట్ అటాక్ అనేది ఉందా? ప్రభు నిజంగా రోగం వస్తుందా అనే ప్రశ్న వస్తుంది నాకు. కారణం ఏంటంటే వాటికి అర్థం నాకు తెలియదు. బీపీ ఉంటే ఎలాగ ఉంటుందో నాకు తెలియదు, రోగం ఉంటే ఎలాగ ఉంటుందో నాకు తెలియదు. అందరికీ ఏ రోగాలు వస్తే నాకు అవి రావాలి. యేసుప్రభు గారు ఏం చెప్తే అక్కడ ఏమిటంటే ఆయన మన వల్లే శ్రమ పడ్డాడు అంటండి, మన వల్లే చెమట పడ్డాయి, మనలాగా ఆయనకు ఆకలేసిందండి.
ఎక్కడి నుంచి వచ్చాయి మహిమ దేహాలు నీకు? నేను అందంగా ఉన్నగానే నువ్వు అందగతి అనుకోక, మహిమ దేహం కాకపోతే నీ అందం అంతా ఏంటంటే మట్టే. ఒకసారి అందగతిలో ఒకసారి ఇలాగ అనుకోండి, ఒకసారి ఏంటి వస్తుంది, మట్టి వస్తుంది. నా అందమైన కూతురు చచ్చిపోయిందని ఇంట్లో దాస్తాడు ఆ ఫాదర్ శవాన్ని. సాయంత్రంలో కప్పెట్టకపోతే పురుగులు వచ్చేస్తాయి, కంపు వచ్చేస్తుంది. మొన్న అయినది వెనకటి వలే మొన్న అయిపోతుంది. ఆత్మ తను అనుగ్రహించిన దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు దేన శరీరము మహిమ గల శరీరముగా అంటే నేను ఉదయాన్ని లేచినప్పుడు 4 గంటలు లెగ్గానే ఒకసారి నేను ఆ అద్దం ముందు ముఖం చూసుకుంటాను. నా ముఖం చూసి నాకే ఆనందం కలుగుతుంది. ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది. కిందటి వారం మెసేజ్ నేను టీవీలో వేసుకుని అలా వింటుని నన్ను చూసి నేనే మురిసిపోతున్నా. ప్రభా ఏంటి ప్రభా వెలుగు నా ఫేస్లోంచి కనిపిస్తుంది. ఏంటండి మట్టి దేహాలు ఏమైపోతాయిటండి? మహిమ దేహాలుగా మార్చబడతాయి. నువ్వు తెల్లగా ఉంటే అందం కాదు, నువ్వు నల్లగా ఉన్నా సరే అందగెత్తిగానే కనిపిస్తావు. నల్లగా ఉన్నా అందంగానే నువ్వు కనిపిస్తావు. రంగు కాదు నీకు కావాల్సింది. ఏంటి కావాలండి? ఆత్మ వెలుగు నీలో ఉండాలి. ఆత్మ దీపం నీలోంచి కనిపించాలి. దాని గురించి చెప్తున్నాడు. మళ్ళీ చదువు. అది సమస్తమును తనకు లోపరుచుకుని జాలిన శక్తిని బట్టి ఆయన మన దేన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా దేవుని శరీర రూపంలో మనం తీసుకొని వెళ్ళిపోతున్నాడు అండి. నెంబర్ 3 మహిమయందు ప్రత్యక్షత. మహిమయందు ప్రత్యక్షత. కొలస్సీ 3:4. కొలస్సీ 3:4 మహిమయందు ప్రత్యక్షత. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపడతారు. అదే రైప్చర్. మళ్ళీ చదువురా. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, యేసు ప్రభు గారి మధ్యాకాశానికి వస్తున్నారు చూసారా? వచ్చినప్పుడు మీరును ఆయనతో కూడా, మనం ఆయనతో కూడా మహిమయందు మహిమలో ప్రత్యక్షపరచబడతాం. ఇవాళ మనం కనిపెట్టుకున్నది దాని గురించి అండి. ఈ భూమి మీద నీ ఆస్తులు నీతో రావు, నీ చదువులు నీతో రావు, నీ వ్యాపారం నీతో రాదు, నీ ఉద్యోగం నీతో రాదండి. నువ్వు దేవుని కొరకు ఏదైనా చిన్న పని చేస్తే అదే నీకు ఆశీర్వాదం, అదే పరలోక రాజ్యంలో నీకు స్థిరం. ఇక్కడ ఏమవుతుంది? ప్రభు మధ్యాకాశం రాగానే మనం ఆయన మహిమ రూపంలోకి మనం వెళ్ళిపోతున్నాం. ఆ మహిమ దేహం మనకు రాబోతుంది. యేసు గారు చాలా విషయాలు చెప్పారు. లాస్ట్ టైం మనం ధ్యానించాం. నేనుండు ప్రదేశంలో నేను నా ఇంత విశ్వాసం ఉంచిన వారు కూడా ఉండాలి, వాళ్ళు నాతో ఉండాలి అని కోరుకుంటున్నాను అంటున్నాడు ప్రభు. ఆ యోహాను సువార్తలో అయితే చెప్తున్నాడు, నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరుస్తాను, మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాను, నేనుండే స్థలంలో మీరు కూడా ఉంటారంటున్నాడు. నెంబర్ 4 కుమారునితో స్వారూప్యము. కుమారుడు అంటే యేసు ప్రభు గారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. కుమారునితో స్వారూప్యము. రోమాపత్రిక 8:29. రోమాపత్రిక 8:29 చదువురా. ఎందుకంటే తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగాడు వారు తన కుమారునితో స్వారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో దీని గురించి వివరణ ఇస్తాడండి. ప్రీ డెస్టినేషన్, అనాథ సంకల్పం అని చెప్తాడు. ఇక్కడ మీరు కూర్చున్నారంటే మీ అంతటా మీరుగా రాలేదు, మీరు అనాథ సంకల్పంలో ఉన్నారు. మీరు దేవుని ప్రణాళికలో మీరు ఉన్నారు, దేవుని నిర్ణయాల్లో మీరు ఉన్నారు, లేకపోతే ఇక్కడ ఉండరు మీరు. అదే చెప్తున్నాడు. మళ్ళీ చదవమా. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెను. దేవుడు నిన్ను ముందుగా ఎరిగి ఉండాలండి. నువ్వు దేవుని చేత ఎరగబడిన దానిగా, దేవుని చేత ఎరగబడేవాడిగానే ఉండాలండి. అది ఎంత గొప్ప ఆధిక్యత ఒకసారి ఆలోచించేయండి. ఒక ప్రైమ్ మినిస్టరో ఒక చీఫ్ మినిస్టరో ఆ కారు మధ్యలో ఆపి నేను పేరు పెట్టి పిలిస్తే ఎంత ఆధిక్యతగా ఫీల్ అవుతాండి. నన్ను ప్రైమ్ మినిస్టర్ గారు పిలిచారు, నన్ను చీఫ్ మినిస్టర్ గారు పిలిచారు అంటారు. ఇక్కడ ఎవరండి ఇక్కడ పిలుస్తుంది నిన్ను? దేవుడే. దేవుడు నిన్ను ఎరిగి ఉండాలి. ఎవరిని ముందుగా ఎరిగాడో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా మనం నిర్ణయించాడండి. రోమపత్రికలోనే చెప్తాడు 8వ అధ్యాయం. ఆయన కొంతమందిని పిలిచాడు, కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు, కొంతమందిని స్థిరపరిచాడు, బలపరిచాడు, కొంతమందిని మహింపరిచాడు. అండి మొత్తం 4 స్టేజ్లు. అసలు ముందు మిమ్మల్ని దేవుడు పిలిచాడా లేదో ప్రశ్న వేసుకోండి. పిలిస్తే నువ్వు దానికి విధేయుడు అయ్యావో లేదో ఒకసారి ఆలోచన చేసుకోండి. అండి యేసుప్రభు గారు పిల్లగాని అందరూ వచ్చారా? ఒకడు ఏమన్నాడండి, మా నాన్నని
కప్పెట్టి వస్తా అంటే నాన్న చచ్చిపోలేదు. ఆడు ఎప్పుడో చస్తాడు, ఆడు ఎప్పుడు చస్తాడు వీడికి తెలియదు, ఆడు సభకు పోవచ్చు కూడా. అంటే అంతకాలం రాడు, దేవుని సేవకు రాడు. అంటే చాలామందితో మాట్లాడండి, నా వ్యాపారం అంటే నాకు దేవుని సేవ చేయడం అవుదండి, నా కాలేజ్ అండి, నా స్కూల్ అండి దేవుని సేవ చేయడం అవుదండి, నాకు ఉద్యోగం అండి దేవుని సేవ చేయడం అవుతుందండి. నేను షిప్యార్డ్లో పనిచేసినప్పుడు నెలకు 500 రూపాయలు జీతం వచ్చిన రోజులు కూడా నాకు ఉన్నాయండి. నెలంతా దేవుని సేవ చేసేవాడు. 500 రూపాయలతో చాలా రాజులాగా జీవించేవాడు. 500 రూపాయలు ఎంత సంపాదించాను కాదండి క్వశ్చన్ ఇక్కడ, ఎంత నువ్వు దాచుకున్నావు అనేది క్వశ్చన్. నాకు చాలామంది ఎదురవుతారు మా వాళ్ళు, ఎంత సార్ మీకు జీతం అంటే 1,00,000 రూపాయలు జీతం అంట. ఖర్చు ఎంత సార్ అని అడుగుతా, ఏముంది సార్ 1,10,000 అవుతాయి. ఎవడన్నా అడిగినప్పుడు జీతం 1,00,000 అని చెప్పకండి సార్, నెలకు అప్పు 10,000 అని చెప్పండి సార్ అంటే. ఇవాళ చాలామందికి ఏంటంటేనండి దేవుడు ఆశీర్వదించినప్పుడు ఎలా కాపాడుకోవాలో కూడా చాలామంది తెలియదు. నేను అలాగా బికార్లు అయిపోయిన వాళ్ళు చాలామందిని చూశాను, అలా రోడ్లు పట్టించిన వాళ్ళు చాలామందిని చూశానండి. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు కాపాడుకోవడం కూడా చాలా అవసరం. కనుక దేవుడు నిన్నేం చేశాడంటే ముందుగా నిర్ణయించాడు అండి. ఇవాళ నేను ఇక్కడ ఉన్నానంటేనండి దేవుడు నన్ను నిర్ణయించాడు కాపర్గా. అది నేను తెలుసుకోవాలి, దానికి న్యాయం చేయాలి. లేకపోతే దేవుడు తీసేశాడు నన్ను. సౌలు రాజుని తీసాడా లేదా? సౌలు రాజుని దేవుడు నిర్ణయించాడు కానీ నిలబడలేదు, వాడు తీసి పడేసాడు. ఆయన చాలా బాధపడ్డాడు సౌలు రాజు. తర్వాత మళ్ళీ అది పొందడానికి చాలా కష్టపడ్డాడు కానీ అది సాధ్యం పడలేదు. దావీదు కూడా పొరపాటు వచ్చింది, దావీదు కూడా పడిపోయాడు. కానీ అక్కడ దావీదు గురించి ఏమంటాడండి, దావీదు తప్పుని కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టాడు. లూకాసు వార్త 18వ అధ్యాయం 19 చాలా మంచి సందేశాలు కలిగిన అధ్యాయాలు. 18వ అధ్యాయం వచ్చేసరికి ఏమన్నాడండి దేవుడు, ఆ ధనవంతుడు వెళ్ళాడు, నేను నిత్యజీవం పొందడానికి ఏం చేయాలి అన్నాడు. ఏం చేస్తారా, ధర్మశాస్త్రం అనుసరించరా, నేను చిన్నప్పటి నుంచి అనుసరిస్తున్నానంట. అప్పుడు ప్రభుకి తెలుసు కదా ఇది కదా, నీలో ఒకటి కొదువుగా ఉన్నదిరా అన్నాడు. అండి వాళ్ళు ఎవరికైనా నీకు కొదువుగా ఉన్నదంటే వాళ్ళకి ఎంత కోపం వస్తుందండి, అడిగే కోపం వచ్చింది. ఏంటి కొదువుగా ఉన్నదంటే ప్రభు ఏం చెప్పాడండి, నీకున్న ఆస్తి అంతా పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించమన్నాడు. అమ్మ మంచిదే, దేవుడు చెప్పాడు కదా ఆస్తి అంతా ఇచ్చేద్దాం అన్నాడు. ఏమన్నాడండి అక్కడ, వాడు మిగిలిన ధనవంతుడు గనుక వ్యాకులు పడుచు వెళ్ళిపోయాడు. అంటే దేన్ని ప్రేమించాడు అన్నాడు, ధనాన్ని ప్రేమించాడు. యేసు ప్రభు గారు ఆలస్యం చేయకుండా డైలాగ్ చెప్పారు ఏంటండి, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం అనేసాడు. సూది బెద్యములో ఒంటి దూరడం సులువు అన్నాడు. సూది బెద్య అంటే సూది కారణం గురించి కాదు అక్కడ అనేది. కోటలకి పెద్ద గేట్ ఉంటుంది, అది రాజు చెప్తేనే తీయాలి అది పెద్ద గేట్. కానీ ఆ కోటలోకి ఎవడ వెళ్ళి రావాలంటే సైడ్ ఒక చిన్న ద్వారాలు ఉంటాయి అన్నమాట. అది ఏంటంటే ఇలాగ వంగి బెండ్ అయి ఉంటుంది, మనిషి బెండ్ అయి వెళ్ళాలి అందులోకి, అందరూ వెళ్ళిపోలేరు. మనిషి వెళ్ళడం కష్టమైతే ఒంటి వెళ్తుంది అందులో, అది సూది బెద్యం అంటే. అప్పుడు ధనవంతులందరికీ ఒక ఆలోచన రావాలి ఏంటండి, ఓహో అయితే మన దేవుని రాజుకి వెళ్ళమాట, దేవుని రాజుకి మనకి సంబంధం లేదట అనుకోవాలి కదా ధనవంతులందరూ కూడా. కరెక్ట్గా నెక్స్ట్ అధ్యాయం ఏంటంటే 19వ అధ్యాయం అక్కడో ధనవంతుడు ఎవరండి, పొట్టి జాకయ్య. చాలా ధనవంతుడు ఆయన, ట్యాక్స్ కలెక్టర్. అక్కడేమన్నారండి, ప్రభు నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. అదేంటది, ఈ ధనవంతుడికి ఏమొచ్చి దేవుడి రాజు అంటే దుర్లభన్నాడు. ఆ ధనవంతుడికి ప్రభు ఏమంటున్నాడండి, నీ ఇంటికి ఇవాళ రక్షణ వచ్చేసింది. ఏంటి అక్కడ జరిగిందంటే, ఆ ధనవంతుడు వ్యాకులు పట్టి తెలిపాడు. ఈ ధనవంతుడు ఎవరెవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాడో వారికి 4 వంతులు ఆయన చెల్లించాడు. అంటే నా హోల్ లైఫ్లో 71 సంవత్సరాలు ఎవరి దగ్గర 10 రూపాయలు కూడా నేను అన్యాయం తీసుకునే పరిస్థితి లేదండి. నేను ఎవరిది ఆశించను, కష్టం అంటే కష్టాన్ని భరిస్తాను, నష్టం అయితే నష్టాన్ని భరిస్తాను తప్ప ఒకటి డబ్బుని ఆశించి నేను అసలు. కనుక ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఆ ధనవంతుడు దేవుని రాజ్యాన్ని వారసుడు కాలేదు, వీడెందుకు వారసుడేడు? వీడు ధనాన్ని ప్రేమించలేదు. అరిమిత యోసేపు గురించి చెప్తాడండి, ధనవంతుడు, సన్హెద్రి సబ్ మెంబరు, గొప్పవాడు. ఆయన తవ్వుక సమాధిలోనే యేసు గారిని పెట్టారు, ఆయన సిద్ధపరచుకున్న సమాధిలోనే. ఆడి ధనాన్ని చూడలేదు. ఇక్కడున్న వాళ్ళందరికీ చెప్తున్నాను, డబ్బుని ప్రేమిస్తే నువ్వు యేసుప్రభుని ప్రేమించలేవండి.
అంటే పాత రోజుల్లో కొన్ని టైటిల్స్ ధనమా దైవమా అని. డబ్బుని ప్రేమించాడు, దేవుని ప్రేమించలేడండి. చాలామంది అనుకుంటారండి నా డబ్బు ఉంటే నేను రాజులా బ్రతికేస్తాను, డబ్బు ఉంటే రాణిలా బ్రతికే. డబ్బు నోడికే అవుతాయి, ఏటవుతాయండి? సకల రోగాలు వచ్చేది డబ్బు నోడికే. మీరు గుండె హాస్పిటల్కి వెళ్ళండి, ఏదే కార్డియాలజీకి వెళ్ళండి, లేకపోతే గుండె జబ్బులు హాస్పిటల్ దేనికన్నా వెళ్ళండి. అపోలో హాస్పిటల్ ఏదో ఎవడొస్తాడు? డబ్బు ఉన్న వాళ్ళు వస్తారు. ఆపరేషన్కి 5 లక్షలు ఎవడు పేదోడికి పే చేస్తాడా? పేదోడు ₹1,00,000 ఎప్పుడు చూడాడు జీవితంలో. అక్రమంగా సంపాదించిన డబ్బు అంతా ఎక్కడ పెడతారండి? ఆ హాస్పిటల్లో పెడతారండి. కనుక డబ్బులు వచ్చినదో ఏం వచ్చును? జబ్బులు వచ్చును. కనుక డబ్బుల గురించి ఏం చెప్పడదండి బైబిల్లో? ధనము సమస్త కీడులకు మూలం. ఇంకా భయంకరమైన మాట రాయబడతాడు ఏంటంటే, అనేకులు ధనమును అపేక్షించి తమను తాము విశ్వాస భ్రష్టులుగా చేసేసుకున్నారు. తర్వాత అండి లాస్ట్, ప్రేతలు సజీవులుగా. ప్రేతలు సజీవులు అంటే సచ్చినోళ్ళు, బ్రతికినోళ్ళుగా. యెషయా గ్రంథము 26:19. యెషయా గ్రంథం 26:19. మృతులైన నీ వారు బ్రతుకుదురు, మృతులైన నీ వారు బ్రతుకుతారు, నా వారి శవములు సజీవములగును. శవాలు సజీవులు అవుతాయి. మంటిలో పడి ఉన్న వారులారా, మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించండి. ఈ మంచు ప్రకాశమానమైన మంచు, మీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయని. ఇది ప్రొఫెటిక్ వర్డ్ అండి, ప్రవచనాత్మకమైన వాక్యం. ఇది ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్తున్నారు. ఇదంతా ఎప్పుడు జరిగాయండి? యేసు ప్రభు మరణ పునరుద్ధానాల తర్వాత జరిగాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రవక్త ద్వారా ఈ మాటలు చెప్తున్నాడు. మళ్ళీ చదువుతలేదు. మృతులైన నీ వారు బ్రతుకుతారు, చచ్చిపోయిన వాళ్ళు మీ వాళ్ళందరూ బ్రతుకుతారు. అంటే మా నాన్నగారిని చూస్తాను దేవుని రాజ్యంలో, మా అమ్మని నేను చూస్తాను. మృతులైన వాళ్ళందరూ బ్రతుకుతారు, నా వారి శవములు సజీవములగును. ఈ శవాలన్నీ సజీవులు అయిపోతాయి. మంటిలో పడి ఉన్న వారులారా, ఈ మంటిలో ఉన్న వాళ్ళందరూ కూడా మేల్కొని ఉత్సహించుడి. మేల్కొని ఉత్సహిస్తారు. నీ మంచు ప్రకాశమానమైన మంచు. ఈ మంచు ఎలాంటిదంటే ప్రకాశవంతమైన మంచు. భూమి తనలోని ప్రేతలను సజీవులనిగా అదే మహిమ రాజ్యం. ఈ ప్రేతలందరూ కూడా మహిమ రాజ్యాలకు వెళ్ళిపోతారండి. 1000 ఏళ్ల పాలన తర్వాత సదాకాలం మనం దేవుడితో జీవిస్తామండి. ఎంత ధన్యత ఒకసారి ఆలోచించండి. పరలోక రాజ్యం గురించి ఆలోచిస్తానండి. ఈ భూమి మీద నువ్వు ప్రేమించదగింది ఏది ఉండదండి. నేను ఇవాళ వేకుజానే 2:30 గంటలకే ప్రార్థన చేస్తాను. ప్రభా నాకు డబ్బు వద్దు ప్రభా, లోకంలో ఏవి నాకు వద్దు ప్రభా, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్య అని ప్రార్థన చేస్తున్నా. దేవుడు ఉంటేనండి నువ్వు ధనవంతుడు అండి, దేవుడు ఉంటే నువ్వు ఆరోగ్యవంతుడు అండి, దేవుడు ఉంటే నువ్వు బలవంతుడు అండి. ఆ సత్యాన్ని అరిగే దావీదు గారు 73వ కీర్తన 25వ వచనంలో చెప్తున్నాడండి, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాతో ఉండగా లోకంలో ఏది అక్కర్లేదని. అది ఎప్పుడు వస్తుందో తెలుసండి? ప్రభువుకు నువ్వు సమీపంగా వెళ్ళినప్పుడు వస్తుంది. యోబు గారు స్కాలర్ అండి, గ్రేట్ మ్యాన్, పెద్ద స్కాలర్. ఆయన లాస్ట్లో ఒక అనుభవం చెప్తాడు ఏంటంటే, నా జ్ఞానము నాకు మించిన మాటలు నేను మాట్లాడాను, దేవా నీవు ఎదురైన తోడనే చచ్చిన వంటి వాడనైపోయాను, బూడిదలో నా మూతి పెట్టుకున్నాను అంటాడండి. అండి నువ్వు దేవుడికి దూరంగా ఉన్నంతకాలం అహంకారం ఉంటుందండి. నేను దేవుడికి దూరంగా ఉన్నంతకాలం నేను గొప్పవాడిని, గొప్పదాన్ని, ఆడే మాత్రం ఈడే మాత్రం ఉంటుంది. ఒక్కసారి దేవుడి దగ్గరికి వెళ్ళండి, యోబు లాంటి మాటలే మనకు వస్తాయి. అంటే నాకు ఇవాళ ఏమనిపిస్తుంది తెలిసి, నువ్వుని చూసినా సరే నేను వాడి దగ్గర ఏమాత్రం వాడిని ప్రభావ నాకు అనిపిస్తుంది. మనకు దైవసేవకుడి గురించి నేను ఆలోచించేసినాడు, ఆయన సేవను చూస్తుంటే నేను ప్రార్థన చేస్తున్నా, ప్రభా ఆయన ఎదురుగా నేను ధూళి కంటే హీనుడిని ప్రభు అని ప్రార్థన చేస్తాను. దేవుడి దగ్గరికి వెళ్తేనండి నీ నిజరూపం తెలుస్తుంది, దేవుడి దగ్గరికి వెళ్తే నువ్వు ఏంటో తెలుస్తుందండి. దేవుడికి దూరంగా ఉండేటప్పుడే ఈ అహంకారమైన జీవితం, అహంకారమైన మాటలు అనుకుంటాయండి. మళ్ళీ ఒకసారి చదివి తల్లది. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించండి. నీ మంచు ప్రకాశమానమైన మంచు, భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును. మహాపురుషుడు తండ్రి యేసయ్య కృపమేడ ఈ దినాన్ని ప్రభు రేపపాటున జరిగే విషయాలు మీరు ధ్యానించాం తండ్రి. రేపపాటున మీరు రాబోతున్నారు, రేపపాటున మేము మీ దగ్గరికి రాబోతున్నాం తండ్రి. సిద్ధపాటు నాకు సంఘానికి మైక్లో వింటున్న ప్రతి బిడ్డకి దయచేసి మీకు బలమైన ప్రియమైన సాక్షులుగా మమ్మల్ని అందరూ జీవింప చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.